సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ రెండు అంశాల మీద చర్చ పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సంక్షేమం లేని అభివృద్ధి జనం ఆశించట్లేదు, అభివృద్ధి లేని సంక్షేమాన్ని జనం ఆశించట్లేదు. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి తేడా. అయితే జగన్ అంటే సంక్షేమం గుర్తుకొస్తే చంద్రబాబు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుందని చెప్దాం అనుకుంటే అది పూర్తిగా వర్కౌట్ కావట్లేదు. దీంతో ఇప్పుడు కొత్తగా ఎమోషన్ టాపిక్, పాత ఎమోషన్ టాపిక్ని మళ్ళీ తెర మీదకి తీసుకుని వచ్చారు. అదే వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం. షర్మిల ద్వారా, సునీత ద్వారా మాట్లాడిస్తూ దాన్ని పత్రికల ద్వారా హైలైట్ చేస్తూ దాన్నే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ సాగుతున్నటువంటి ప్రస్థానం. ఇప్పుడు ఆ వ్యవహారంలో ఒకటి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అన్నటువంటిది కీలకం కాబోతుంది. అవినాష్ రెడ్డి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు అవుతుంది. అది జగన్కి అతిపెద్ద షాక్ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. మొన్న దస్తగిరి వేసిన పిటిషన్ ఆధారంగా ఆ రోజున కోర్టులో శ్రవణ్ కుమార్ చేసిన వాదనల ఆధారంగా ఏదైతే జైల్లో ఉన్నప్పుడు తనని చైతన్య రెడ్డి అనేటువంటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు అంటే ఆ టైంలో జైలుకి ఆయన వెళ్ళాడన్నటువంటి సాక్ష్యాలని అవినాష్ రెడ్డే తన అఫిడవిట్లో చైతన్య రెడ్డికి జైలు అధికారులు ఇచ్చినటువంటి సమాచార హక్కు చట్టం కింద ఇచ్చినటువంటి ఆన్సర్ని పెట్టారు. తద్వారా వెళ్ళాడన్నది కోర్టులో ధృవీకరణ అయింది కాబట్టి అది దెబ్బతింటారు అన్నటువంటిది నమ్ముతున్నారు. బెయిల్ రద్దు అవుతుందని నమ్ముతున్నారు. దానికి తోడుగా మరొక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు దీంట్లో శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో మరొక కీలక పరిణామం, శివశంకర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అన్నట్టు మరొక కీలకమైనటువంటి పరిణామం.